రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను ఫోకస్ చేస్తూ మృతుడి కుటుంబం పరామర్శ పేరుతో హడావుడి చేసిన ఆయన ఏపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని అభాండాలు వేశారు. దానిపై స్పందించిన హోంమంత్రి అనిత తప్పుడు ఆరోపణలు చేసిన జగన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించడం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే పేరుతో అక్కడికి వెళ్లారు. బాధిత కుటుంబానికి ఏ సాయం ప్రకటించలేదు. కానీ ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణకాండ జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ వివరాల్ని చక్కగా చదివి వినిపించారు. క్రైమ్ అప్డేట్స్ అన్ని నిఘా వర్గాల దగ్గర నుంచి సేకరించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు జరిగిపోయాయని ఆరోపణలు గుప్పించారు. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. జగన్ ఆరోపణలపై సమగ్ర వివరాలతో మీడియా ముందుకొచ్చిన హోంమంత్రి వంగల్పూడి అనిత తప్పుడు ఆరోపణ చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. 300కు పైగా హత్యాయత్నాలు, 36 హత్యలు, 100 కొద్దీ దాడులు, దౌర్జన్యాలు జరిగాయంటూ ఆయన అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వాటికి సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వాలని, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? వైసీపీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే కనీసం నోరు మెదపని జగన్ నేడు ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి గవర్నర్ని కలుస్తా, ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్న పోస్టు పెట్టారని, రంగనాయకమ్మను వయస్సు కూడా చూడకుండా వేధించారని, గౌతు శిరీషని సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టారని, చింతకాయల విజయ్ని ఇబ్బంది పెట్టారని, చాలా మందిపై తప్పుడు కేసులు బనాయించడంతో వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అనిత గుర్తు చేశారు.
జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడని సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. హత్యల డేటా ఇవ్వమని హోంమంత్రి ప్రశ్నించిన మరుసటి రోజే జగన్ హడావిడిగా వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్కి జగన్ ఫిర్యాదు చేశారు. పలు సంఘటనలకి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని గవర్నర్కి చూపించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఇతర సంఘటనల్ని జగన్ గవర్నర్కి వివరించారట. మరి ఆయన చెప్తున్న 36 హత్యలకు సంబంధించి వివరాలు అడుగుతారనో, హోంమంత్రి వార్నింగ్కు సమాధానం చెప్పాల్సి వస్తుందనో గవర్నర్ని కలిసిన తర్వాత జగన్ మీడియాకు ముఖం చాటేశారు. జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అని హోంమంత్రి అనిత సంబోధించటం, మైండ్ దొబ్బిందా అని ప్రశ్నించటం మాజీ మంత్రి అంబటి రాంబాబుకి తెగ కోపం తెప్పించినట్టు కనిపించింది. మీడియా ముందుకొచ్చిన అంబటి దాన్ని పదే పదే చెప్తూ అనితపై విమర్శలు గుప్పించారు. అయితే జగన్ తరహాలోనే హత్యల గురించి మాట్లాడిన ఆయన వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. పైపెచ్చు జగన్పై కేసులు పెట్టుకోమని చెప్పి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమాలు చేశారు. ఏమంటది, పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. పులివెందుల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణ చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మర్యాదగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కదా. రఘురామకృష్ణరాజు కేసు 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా, ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధమవుతున్నారు అనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదో అందండి, మాట ఏం గుర్తురావట్లేదు నాకు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మైండ్ దొబ్బిందా అంది. ఎవరు అన్నది తెలుసా? హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నామంటే తల్లి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందని మేము నమ్మాలా? రఘురామకృష్ణరాజు తనపై జరిగిన దాడికి సంబంధించి 3 ఏళ్ల తర్వాత కేసు పెట్టారని, జగన్ మీద కూడా కేసు పెడతారని, అధికారంలో ఉన్నవారు ఏమైనా చేయగలరని అంబటి వ్యాఖ్యానించటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్న కలవరాన్ని స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరాధార ఆరోపణలు చేస్తే అలాగే ఉంటుంది మరి. For more videos like this, subscribe Big TV channel.